మార్పు పేరుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత యావత్తు తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ప్రాంత బిడ్డలను, తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీస్తుంది అని చెప్పడంలో కూడా ఎలాంటి డౌటు లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పేరు చెప్పైతే మార్పు మార్పు అని తెలంగాణ యావత్తు సమాజానికి ఈ అంశాన్ని చెప్పిందో ఈరోజు అదే మార్పు పేరుతోని టోపీ పెడుతున్నది అని చెప్పడంలో ఎలాంటి డౌటు నిస్సందేహం కూడా లేదు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 365 రోజులలో జరిగిన కొన్ని ఎపిసోడ్లను గనక మీరు ఆరా తీసినా దానిని పూర్తి స్థాయిలో కూడా ఆలోచించిన కొన్ని భిన్నమైన అంశాలు కూడా కనబడతాయి. ఏంటి అంటే మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన తర్వాత ఏంటి అంటే ఒక ఫామ్ ఇచ్చి దాని పేరు అభయహస్తం అనే ఫామ్ చెప్పేసి తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ కూడా మోసం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఈ అభయహస్తం పేరుతో చెప్పిన తర్వాత పూర్తి స్థాయిలో ఆ ఫామ్లన్నీ ఎక్కడెక్కినాయో అటకెక్కినాయో తెలియదు. దాని తర్వాత హైడ్రా పేరుతోని పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డల మీద పడ్డారు. దాని తర్వాత ఇప్పుడు మూసీ సుందరీకరణ అంటారు. ఇప్పుడు ఏకంగా విగ్రహాలు కాదది ఏంటి అంటే తల్లినే మార్పు చేస్తున్నారు. నా జీవితంలో ఇలాంటి దరిద్రమైన సన్నివేశం ఒకటి నేను చూస్తానని కూడా కలలో కూడా ఊహించలే. నాకు తెలిసినంత వరకు, నేను చూసినంత వరకు తల్లి స్థానాన్ని మార్చడం మాత్రం నేను ఎక్కడా చూడాలి. తల్లి రూపాన్ని మార్చడం అనేది బహుశా తెలంగాణ ప్రాంత బిడ్డలే ఆలోచించాలి. నేను చాలా మట్టికి చెప్తున్నా, అది ఏ పార్టీ కార్యకర్త అయినప్పటికీ కూడా నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జెండా బట్టి తెలంగాణ ప్రాంత రాష్ట్రం కోసం, ఈ తెలంగాణ ప్రాంత ప్రజల కోసం పోరాటం చేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా దయచేసి ఆలోచించాలి. నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, కాంగ్రెస్ పార్టీ మార్పు అనే పేరుతోని మొదలుపెట్టి హైడ్రా పేరుతో పెట్టి ఆటలాడుకున్నది. మూసీ పేరుతోని ముచ్చట్లు పెట్టుకుంటా మన జీవితాలను ఆగం చేస్తున్నది. ఇప్పుడు విగ్రహాల మార్పు పేరుతోని ఏకంగా మన అందరినీ కూడా ఏది అంటే పూర్తి స్థాయిలో మన జీవితాలను ఆగం చేసే పరిస్థితి చేస్తున్నది. ఏంది తెలంగాణ తల్లి విగ్రహ మార్పేంది? ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది? ముఖ్యమంత్రి ఎందుకు ఇట్లా వ్యవహరిస్తున్నాడు అంటే 6 గ్యారంటీలు అమలు అనేది అసాధ్యం. దానితో పాటుగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది. అయ్యా రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు? అయ్యా కాంగ్రెస్ పెద్దలారా ఏం చేశారు? అయ్యో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అంటే 3 నామాలు ముచ్చటగా పెట్టింది అనేది యావత్తు తెలంగాణ సమాజానికి కూడా క్లియర్ కట్టు. ఎందుకంటే ఫ్రీ బస్ ఇచ్చినామని చెప్తారు, లేకపోతే దాంతోపాటు ఏంది ఫ్రీ కరెంట్ ఇచ్చినామంటారు, ఇంకా పోతే సబ్సిడీకి సంబంధించి ఇచ్చినామంటారు. వీళ్ళు చెప్పుకుంటూ పోతే ఏది జరగలే, కానీ అలవి కామిని హామీలను కూడా ఇచ్చిర్రు అని చెప్తారు.